రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేశారు. ఏంటయ్యా అంటే భారత్‌ని ప్రేమతో నిండిన దేశంగా మార్చడానికి పోరాడుతున్నారట. తమిళనాడులో నీలగిరి జిల్లా గూడలూరులో ప్రైవేట్ పాఠశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొని ఈ మాటలు చెప్పుకొచ్చారు. ఈ సాంకేతిక యుగంలో అందరికీ అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. పోటీ ప్రపంచంలో పిల్లలు సామాజిక స్పృహ, జ్ఞానం, వివేకం పెంపొందించుకోవాలి ఇయన్నీ చెప్పుకొచ్చారు. తన చిన్నప్పుడు నాన్నమ్మ ఇంటి పెద్దగా వ్యవహరించారు. పురుషుల కన్నా స్త్రీలు గొప్పవారని నాన్నమ్మ చెప్పేవాళ్ళు అంటూ రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇతరుల మీద అపవాదులు మోపేవారు తమకు తాము హాని చేసుకున్నట్టేనని విద్యార్థులకు చెప్పుకొచ్చారు. ఇది స్కూల్ పిల్లలకి. అంతా బానే ఉంది గానీ, ప్రేమతో నిండిన దేశంగా మారాలంటే రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉండకూడదు. ఎందుకని? నిరంతరం విద్వేషాలు రగిలించే వ్యక్తి. నిరంతరం హిందువుల మీద విషం చిమ్మేటటువంటి వ్యక్తి. నిరంతరం ప్రజల్ని మోసం చేసేటటువంటి వ్యక్తి. నిరంతరం ప్రజలకు అబద్ధాలు చెప్తున్నటువంటి వ్యక్తి. అతను కరెక్ట్ చెప్తున్నట్ట పబ్లిక్ అర్థమవుతా ఉన్నది. ముస్లింల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తాడు. హిందువుల పట్ల ద్వేషంతో వ్యవహరిస్తాడు. ముస్లింలని రెచ్చగొడతాడు. వాళ్ళకి అన్యాయం జరిగిందని అబద్ధాలు చెప్తాడు. వాళ్ళని మోసం చేస్తా ఉంటాడు. హిందువుల మీదకి వాళ్ళని ఉసిగొలుపుతా ఉంటాడు. క్రైస్తవులకు అనుకూలంగా వ్యవహరిస్తాడు. హిందువుల మీదకి ఉసిగొలుపుతా ఉంటాడు. ఎందుకు ఈ దారుణం అంటే తన ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఆయన ప్రేమని పంచే వ్యవహారాల గురించి మాట్లాడితే ఏం బావుంటది?